మార్నింగ్ టైమ్ స్టోరీస్. సెవెంజి బృందావన కాలనీ. ఆ ఏరియా పేరు బృందావన కాలనీ. అక్కడ వాళ్ళందరూ కూడా సామాన్యమైన కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్లే ఉంటారు. చిన్న చిన్న ఇళ్లలో నివసిస్తూ ఉంటారు. అవన్నీ కూడా అద్దె ఇల్లు. అక్కడికి ఒకరోజు ఒక కుటుంబం వస్తుంది. తల్లి శాంతమ్మ, ఇద్దరు కూతుళ్ళు సితారా, వర్ష. వాళ్ళు అక్కడే నివసించడానికి వస్తారు. ఆ సమయంలో ఆ కాలనీ వాళ్ళందరూ కూడా వారిని విచిత్రంగా చూస్తూ ఉంటారు. అప్పుడు అక్కడే ఉన్న ముసలమ్మ శాంతమ్మ దగ్గరికి వెళ్ళి శాంతమ్మతో ముసలమ్మ ఇలా అంటుంది, అమ్మా, ఈ బృందావన కాలనీ గురించి తెలిసే ఇక్కడి దాకా వచ్చారా అని అంటే శాంతమ్మ ఇలా అంటుంది, అదేంటమ్మా, ఏమైంది, ఎందుకలా అంటున్నారు అనగా ముసలమ్మ ఇలా అంటుంది, ఇక్కడ నీళ్లు సరిగా రావు, తాగునీరు సదుపాయం లేదు. కానీ నెల వచ్చే సమయానికి గంట కొట్టినట్టుగా సుబ్బు ఇక్కడికి వచ్చి అద్దె వసూలు చేస్తాడు. అది ఒక్కరోజు ఆలస్యమైనా వాళ్ళ సామాన్లు మొత్తం బయట ఉంటాయి. కూరగాయలు, ఇంట్లో వాడే అన్ని సరుకులు కూడా సుబ్బు వాళ్ళ కొట్టులో మాత్రమే తీసుకోవాలి. కాదని ఇక్కడ కాదని వెళ్ళి తీసుకుంటే వాళ్ళ ఇంట్లో సామాన్లన్నీ బయట ఉంటాయి, ఇల్లు ఖాళీ చేపిస్తాడు అని చెప్తూ ఉండగా సుబ్బు అక్కడికి వస్తాడు. ఆ ముసల్ది అలా చెప్తుంది, దాన్ని ఎన్నోసార్లు కాలనీ నుండి బయటకు వెళ్ళగొట్టాను, అయినా కూడా సిగ్గు లేకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉంటుంది అని కోపంగా తిడుతూ ఉంటాడు. ముసలమ్మ ఏం మాట్లాడకుండా ఉంటుంది. ఏ ముసల్దానా, నీకు ఎన్నోసార్లు చెప్పాను నా గురించి తప్పుగా మాట్లాడొద్దు అని, నువ్వు మాత్రం మారవు, నేనేం చేస్తానో చూడు అని ఆమెతో అంటూనే తన ఇంట్లో ఉన్న సామాన్లు బయటపడేసి, ఓసే ముసల్దానా, నీవు దిక్కున్న చోట ఇప్పుడు చెప్పుకో, ఇక ఇదే నీకు చివరి అవకాశం. ఈ కాలనీలో ఎక్కడైనా కనపడ్డావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని అనగా ముసలమ్మ ఇలా అంటుంది, అది కాదు బాబు, నేను అసలేమీ చెప్పలేదు, నేనెక్కువ ఏమీ చెప్పలేదు, ఇక్కడ ఏం జరుగుతుందో అదే చెప్పాను అనగా అతనిలా అంటాడు, నువ్వేం చెప్పావో నేనంతా విన్నాను, మర్యాదగా వెళ్ళు అని గట్టిగా అంటాడు. ముసలమ్మ అతనితో వాదించలేక అక్కడి నుంచి పెట్టేపేడ సర్దుకొని వెళ్ళిపోతుంది. సుబ్బు సితార కుటుంబంతో, మీరు వెళ్ళండి, వీళ్ల మాటలు పట్టించుకోకండి, నెల నెల జీతం ఒక రోజు అటు ఇటు అయినా పర్వాలేదు అని అంటాడు. ఆ మాటకి వాళ్ళు సరే అని చెప్పి లోపలికి వెళ్తారు. కొంత సమయానికి ఇద్దరు, సితార, వర్ష ఇద్దరు కూడా కాలేజీకి వెళ్ళాలి అని బయలుదేరుతారు. వాళ్ళు అలా బయటకు వచ్చిన వెంటనే ఆ బస్తీలో అందమైన ఆడవాళ్లే లేనట్టు చాలామంది వాళ్ళని చూస్తూ ఉంటారు. దానిని గమనించిన వర్ష ఇలా అంటుంది, ఏంటక్క, ఆడమగా తేడా లేకుండా మనల్ని విచిత్రంగా చూస్తున్నారు, ఏం జరిగింది, మనం చూడ్డానికి వింతగా ఉన్నామా అనగా సితార ఇలా అంటుంది, కొద్దిసేపు ఏం మాట్లాడకుండా కాలనీ దాటిన తర్వాత మాట్లాడుకుందాం, త్వరలో ఇక్కడి నుంచి వెళ్దాం పద అంటూ కాలనీ దాటుతారు. ఇంతలో బస్సు రావడంతో బస్ ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అక్క చెల్లెలిద్దరు కూడా కాలేజీకి వెళ్తారు. అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. నాకిక్కడ ఏమాత్రం నచ్చలేదు, అమ్మ ఎందుకు మనల్ని ఇక్కడికి తీసుకెళ్ళిందో అర్థం కావడం లేదు, ఆ సుబ్బును చూస్తే పెద్ద రౌడీలాగున్నాడు, పాపం మా ముసలమ్మ పరిస్థితి తలుచుకుంటేనే నాకు బాధగా ఉంది. అందుకు వర్ష ఇలా అంటుంది, అవునక్క, నాకు కూడా చాలా బాధగా ఉంది, ఎందుకంటే ఎక్కడినుంచో వచ్చిన మన కోసం తను మంచి చెప్తూ ఉంటే అతను ఇలా చేశాడు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక తర్వాత కాలేజీ లోపలికి వెళ్ళిపోతారు. ఇక సాయంత్రం సమయం అవుతుంది. వాళ్ళిద్దరూ మరికొందరు బస్ కోసం ఎదురుచూస్తూ ఉండగా ఇంతలో ఒకచోట ముసలమ్మ పడుకుని కనబడుతుంది. ఆమెను చూసిన వర్ష ఇలా అంటుంది, అక్క అక్క చూడు, పాపం మన కాలనీలో ఉండే ముసలమ్మ, ఒకసారి ఎక్కడికి వెళ్దాం పదా అని అనడంతో దాన్ని చూసి ఆమె కూడా పద అంటూ ముసలమ్మ దగ్గరికి వెళ్తారు. ముసలమ్మతో సితార ఇలా అంటుంది, బామ్మ, నువ్వెందుకిక్కడున్నావు అనగా బామ్మ ఇలా అంటుంది, అమ్మా, మీకు తెలియంది కాదు కదా, నన్ను ఆ కాలనీ నుంచి బయటకు వెళ్ళమని చెప్పాడు, నేనెక్కడుండాలి చెప్పు, నా పెన్షన్ డబ్బులతో అద్దె కట్టుకుంటూ ఉండేదాన్ని, ఇప్పుడు ఎక్కడన్నా వెళ్తే ముందు డబ్బులు అడుగుతున్నారు, నేను వచ్చే నెల దాకా ఎదురుచూస్తే గాని పెన్షన్ డబ్బులు రావు, అవి వస్తే నేను కొత్త ఇంట్లో చేరుతాను అని చెప్పడంతో వాళ్ళకి బాధ కలిగి, మాతో పాటురా, ఎవరికి తెలియకుండా మా ఇంట్లోనే ఉండు అని అంటారు. దానికి ముసలమ్మ ఇలా అంటుంది, వద్దమ్మా, ఈ విషయం సుబ్బుకు తెలిస్తే మీరు కూడా బయటకు వెళ్ళిపోతారు, అప్పటి సంగతి అప్పుడు చూసుకోవచ్చు, మీరు రండి అంటూ ఆ ముసలమ్మని ఎవరికీ తెలియకుండా వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళిపోతారు. దాన్ని చూసిన శాంతమ్మ, ఒసై, ఆ సుబ్బుకు తెలిస్తే మనం కూడా బయటికి వెళ్ళిపోతాము అని అనగా సితార ఇలా అంటుంది, అప్పుడు చూసుకోవచ్చులే అమ్మా, అప్పటిదాకా ముసలమ్మ ఇక్కడే ఉంటుంది అని గట్టిగా చెప్పడంతో ఆమె సరే అని అంటుంది. ఇక ఆ రోజు నుంచి ముసలమ్మ ఆ ఇంట్లోనే ఉంటుంది. అలా ఆ నెల గడిచిపోతుంది. మరుసటి నెల సుబ్బు అద్దె వసూలు చేయడానికి వస్తాడు. అప్పుడు సితార ఇంటికి అతను వస్తున్నాడని గమనించి
ముసలమ్మని ఒకచోట దాక్కోమని చెబుతుంది. అతను శాంతమ్మ దగ్గరికి వచ్చి డబ్బులు తీసుకుని వెళ్తూ ఉండగా ఇంతలో బయట ఉన్న బట్టల్లో తెల్ల చీరని చూస్తాడు. దానిని చూసి అతను శాంతమ్మతో ఇలా అంటాడు, "ఈ చీర ముసలమ్మ చీరలా ఉంది. ఈ ఇంట్లో ముసలమ్మ ఎవరుంటున్నారు?" అని అడుగుతాడు. శాంతమ్మకు ఏం చెప్పాలో అర్థం కాదు. ఇంతలో సితార వచ్చి, "నిన్న కాలేజీలో ఒక చిన్న డ్రామా ఉంది. దానికోసమే తెల్ల చీరని కొనాల్సొచ్చింది. మీకేమన్నా కావాలా ఏంటి?" అనగా అతను ఇలా అంటాడు, "నాకెందుకు, నేనే చేసుకుంటాను. ఎవరిదా అని అనుమానంగా వచ్చి అడిగా" అని అక్కడ్నుంచి వెళ్ళిపో. అతను అక్కడ్నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళు ముగ్గురు కూడా గట్టిగా ఊపిరి పీల్చుకుంటారు. మనం దొరికిపోయాం అనుకున్నాను. మన పరిస్థితి బాగోనప్పుడు ఇలాంటి నిజాలు దాచిపెట్టడం మంచిది కాదమ్మా. బామ్మను ఏదైనా ఆశ్రమంలో చేర్పిద్దాం. అమ్మా, నా అనుకున్న వాళ్ళు ఎవ్వరూ తనకి లేరు. మనం ఆమెను మన సొంత మనిషిలాగా భావిస్తున్నప్పుడు, మనందరం ఉన్నప్పుడు అనాథలాగా ఆశ్రమంలో ఎందుకు ఉండాలి? అని చెప్పడంతో ఆమె అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో బామ్మ వచ్చి, ఇలా రోజు చస్తూ బతకడం కంటే నేను ఆశ్రమంలో ఉంటే మీకు భయం ఉండదు, నాకు భయం ఉండదు కదా. మీరు ఆలోచించండమ్మా. అని అంటుంది. ఆ మాటలకి సీతార, మాకు ఎలాంటి భయం లేదు. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు ఎప్పుడూ భయపడొద్దు. కలిసుంటే అందరం కలిసే ఉందాం. లేదంటే మరో ఇంటికి వెళ్దాం. అంతకంటే ఎక్కువగా ఏమీ జరగదు కదా. అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా రోజులు గడుస్తాయి. ఒకరోజు రవి అనే వ్యక్తి సితారని చూస్తాడు. సితారని చూసి తన మనసులో, "ఎవరు ఈ అమ్మాయి? చాలా అందంగా ఉంది. ఎప్పుడిక్కడ చూడలేదు" అని అంటూ ఉండగా ఇంతలో ఒక అమ్మాయి అటుగా వెళ్తూ ఉంటుంది. ఆ అమ్మాయిని చూసి రవి, "ఏ కీర్తి, అక్కడ తెల్ల చుడిదార్ వేసుకుంది ఆ అమ్మాయి ఎవరు?" ఆ అమ్మాయి నీలాంటి పోకిరీలకి అస్సలు పడదు. ఎక్కువగా తన వైపు తిరిగి టైం వేస్ట్ చేసుకోకు. అడిగిన దానికి సమాధానం చెప్పవే, అంతేగాని అతిగా మాట్లాడకు. ఆ మాటలకి కీర్తి కోపంగా, ఒరేయ్, నేను నిన్ను ఆ అమ్మాయి దగ్గర ఇరికించడానికి 2 నిమిషాలు పట్టదు. "ఏం చేస్తావే, చేసుకోపో." సితారా, ఇదిగో వీడున్నాడు కదా, వీడి పేరు రవి. వీడు నిన్ను ప్రేమిస్తున్నాడంట. ఇలాంటి పోరంబొక్కి నువ్వస్సలు పడవని చెప్పాను. ఎంతకైనా మంచిది వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండు. "ఒసై, ఇలా ఇరికించావేంటి?" అంటూ లోపలికి వెళ్ళిపోతాడు. సితారా చూస్తూ ఉంటుంది. నాతో పెట్టుకుంటే అలా ఉంటుంది మరి. అని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది కీర్తి. కొంత సమయం తర్వాత సితార బస్టాప్లో బస్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. పక్కన తన చెల్లెలు కూడా ఉంటుంది. అప్పుడే రవి అక్కడ నిలబడతాడు. రవిని చూసి వర్ష, అక్క అక్క, నీకు లైన్ వేయడానికి వచ్చినట్టున్నాడు. గురుడు చూడకపోతే బాధపడతాడొక్క. చూడు, కాసేపు నువ్వు నోరు మూసుకొనుంటావా? లేదంటే పీక పిసికి ఇక్కడ నేను నిన్ను చంపేస్తాను. అంటూ ఉండగా ఇంతలో కీర్తి అక్కడికి వచ్చి, ఏ సితారా, ఆ సుబ్బుగాడు మీ ఇంటి మీదకు వచ్చి గొడవ పడుతున్నాడు. ఆ ముసలమ్మ మీ ఇంట్లో ఉంటున్న సంగతి అతనికి తెలిసిపోయింది. త్వరగా రండి. అని అనడంతో వాళ్ళిద్దరూ కూడా చాలా కంగారుగా అక్కడ్నుంచి ఇంటికి బయలుదేరతారు. అప్పటికే బస్సులో ఎక్కడి సామాన్లు అక్కడ బయటపడేస్తారు. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు. ఇంతలో సితారా వాళ్ళు అక్కడికి వస్తారు. రవి కూడా అక్కడికి వస్తాడు. అసలు మీరు మనిషేనా? ఇలా చేయడానికి కొంచెం కూడా బుద్ధి లేదా? "ముందు నీ బుద్ధి సంగతి చెప్పు. నీకు క్షుణ్ణంగా చెప్పాను కదా, నేను మనిషిని కాదు రాక్షసుణ్ణి అని. నా గురించి తప్పుగా చెప్పిన దాన్ని నా ఇంట్లోనే పెడతారా? ఇప్పుడు మీరిక్కడి నుంచి వెళ్ళండి, లేదంటే ఎక్కడైనా చావండి, నాకనవసరం." బాబు, నా గురించి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతావు? నేను వెళ్ళిపోతాను. వాళ్ళు ఇక్కడే ఉంటారు. "మీరెవరూ ఇక్కడ ఉండడానికి అస్సలు వీల్లేదు. మర్యాదగా వెళ్ళిపోండి." సితార కింద పడ్డంతో రవికి కోపం వస్తుంది. రవి కోపంగా సుబ్బుతో గొడవ పడతాడు. వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరగడంతో, "ఒరే రవి, నన్నే కొడతావా? ఈ కాలనీలో లేకుండా చేస్తాను" అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. "వాడిక రాడు. ఇక వస్తే వాడి పని చెప్తాను. మీరు లోపలికెళ్ళండి" అని వాళ్లకు ధైర్యం చెప్తాడు. వాళ్ళు సామాన్లు తీసుకొని లోపలికి వెళ్తారు. అని అక్కడున్న పెద్ద మనిషికి జరిగిందంతా చెప్తాడు. ఆ జమీందారు అతని మాట విని, "వాడి పని నేను చూసుకుంటాను" అని చెబుతాడు. రవి చేసిన పనులన్నీ కూడా సుబ్బు కాలనీ యజమానికి చెప్పడంతో యజమాని అతన్ని పిలుస్తాడు. రవి అక్కడికి వెళ్ళి జరిగిన విషయమంతా చెప్తాడు. ఆ మాటలు విని యజమాని, "సరే, అదంతా నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళు" అని అతన్ని పంపించిన తర్వాత అతను సుబ్బుతో మాట్లాడతాడు.
ఇందులో నీ తప్పు కూడా ఉంది కదా. వాడి జోలికి వెళ్ళకు. నువ్వు ఏదైనా కావాలనుకుంటే మీరు చూసుకోండి. అక్కడ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకంటే నాకు చెడ్డ పేరు వస్తుంది అని చెప్పడంతో అతను సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సుబ్బు రవి మీద కోపాన్ని పెంచుకుంటాడు. ఎలా అయినా సరే అతన్ని ఏదో ఒక రకంగా దెబ్బతీయడానికి చూస్తూ ఉంటాడు. ఒకరోజు సితారా, కీర్తి బస్టాండ్లో నించున్న సమయంలో సుబ్బు వెనుక నుంచి వచ్చి సితారాని తాకుతాడు. ఆమె పొరపాటున రవి అనుకొని రవిని కొడుతుంది. రవి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. నువ్వేదో మంచివాడివి అనుకున్నాను, కానీ అందరిలాగా పోకిరి విధవని అనుకోలేదు అని ఆమె అలా తిట్టడంతో అందరి ముందు రవి అవమానంగా భావిస్తాడు. ఇంతలో అక్కడే ఉన్న సుబ్బు, మంచివాడని చెప్పి మొన్నటిదాకా పొగిడారు కదా, ఇలాంటి పనులు చేస్తుంటాడు. చూశారు కదా, ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నాడు. తలా ఒక దెబ్బ కొడితే గాని వీడు మాట వినడు అని అంటాడు. అక్కడ ఉన్నవాళ్ళు అతన్ని కొట్టడానికి వస్తారు. అప్పుడు సితారా, ఆగండి, సమస్య నాది కదా. మీరందరూ నా మీద చూపించిన సానుభూతి చాలు. తప్పు చేసింది అతను, అతనికి నేను శిక్ష విధిస్తాను అని అడ్డుకుంటుంది. ఇంతలో బస్సు రావడంతో అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సుబ్బు మాత్రం అక్కడే ఉంటాడు. సుబ్బు తన మనసులో, భలే ఛాన్స్ మిస్ అయింది, మరేం పర్వాలేదు, ఇలాంటి మరికొన్ని చేయాల్సిందే, అప్పుడే నా పగ తీరుతుంది. ఆ అమ్మాయి ముందే వాడి పరువు తీస్తాను, ఆ అమ్మాయి చేతే వాడిని కొట్టిస్తాను అని అనుకుంటూ ఇక ఆ రోజు సాయంత్రం సితారా, వర్ష ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వస్తారు. అప్పుడు తల్లి, నీకేదో ఉత్తరం వచ్చింది సితారా, ఇదిగో తీసుకో అని అంటుంది. సితారా ఏంటో అని తీసి చదవడం మొదలుపెడుతుంది. దాంట్లో చాలా చాలా అసహ్యంగా రాయబడి ఉంటుంది. అది రాసింది రవి అని, కింద ఇట్లు అని ఉండడంతో తను చాలా ఏడుస్తూ, వాడేదో మంచివాడనుకుంటే నేను ఉదయం కొట్టానని ఇప్పుడు ఇలా ఉత్తరం రాశాడు. చూడండి ఎంత అసహ్యంగా రాశాడు. నా పుట్టుమచ్చలన్నీ ఎక్కడెక్కడున్నాయో వాడికి తెలుసంట. స్నానం చేసేటప్పుడు దొంగచాటుగా చూశాడంట అంటూ ఏడుస్తూ చెప్తుంది. అప్పుడు వర్ష, ఇలాంటి వాడిని ఊరికే వదిలిపెట్టకూడదక్కా. కాలనీలో వాళ్ళందరినీ పిలిచి వాడికి బుద్ధొచ్చేలాగా చేయాల్సిందే అంటూ బయటకు వచ్చి కాలనీలో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడికి వస్తారు. అప్పుడు జరిగిన విషయమంతా చెప్తుంది. అక్కడ ఉన్న రవి, నేను ఆ ఉత్తరం రాయలేదు, ఎవరిచ్చారో నాకు తెలీదు అని అనడంతో సితారా అతని మీద గొడవ పడుతూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అతన్ని తిడుతూ ఉంటారు. అప్పుడే కీర్తి అక్కడికి వచ్చి, 100కి 100% చెప్తున్నాను, ఉత్తరం వీడు రాయలేదు. ఎందుకంటే వాడికి తెలుగు సరిగ్గా రాయడం రాదు. పైగా వాడి రైటింగ్ కూడా ఇలా ఉండదు. నేను చిన్నప్పటి నుంచి వాడితో కలిసి చదువుకుంటున్నాను. ఇలా అయితే వాడు అస్సలు రాయలేడు. అసలు ఇంత తెలుగు బాగా రాసేవాళ్ళు మా గ్యాంగ్లో ఎవ్వరూ లేరు. ఇలాంటి రైటింగ్ కూడా లేదు. అక్షరాలా చెప్తున్నాను, ఇదైతే అతను రాయలేదు. ఎవరో ఇది కావాలనే చేస్తున్నారు. ఆ మాట వినగానే అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. అప్పుడు బామ్మ, ఇది ఖచ్చితంగా వాడి పనే అయ్యుంటుంది. అదే ఆ సుబ్బుగాడు కావాలనే ఇదంతా చేస్తున్నాడేమో అని అంటుంది. ఇక అందరూ కూడా వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు సితారా, నిజమే, అదేంటో తెలుసుకోకుండా రవిని అనవసరంగా మాటలన్నాను. అసలు ఆ సుబ్బుగాడి సంగతి తర్వాత చూద్దాం అని సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎక్కడ వాళ్ళక్కడికి వెళ్ళిపోయిన తర్వాత రవి కీర్తితో మాట్లాడుతూ, సమయానికి నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది కీర్తి, లేదంటే ఏం జరిగేదో ఊహించుకుంటేనే చాలా భయంగా ఉంది. పోయి మీరు వాడితో పెట్టుకున్నారేంటి? ఆ సుబ్బువాడు అసలు మంచివాడు కాదు. అలాంటి వాడితో అనవసరంగా పెట్టుకున్నావు. వాడి సంగతి నేను చూసుకుంటాను అని చెప్తాడు. ఆ మాటకి తను జాగ్రత్త అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రవి అలా ఒంటరిగా కూర్చుంటాడు. అప్పుడు సీనయ్య అనే వ్యక్తి అక్కడికి వచ్చి, ఎందుకో అంత దిగులుగా కూర్చున్నావు? వాడి పని మనం చూసుకుందాంలే. రేపటి నుండి వాడి ఇక్కడికి రావడానికి భయపడతాడు చూడు, వాడిని అలా చేశాను. అవును, ఏం చేశావు అని కంగారుగా అడుగుతాడు. సమయం వచ్చినప్పుడు చెప్తాలే గాని నువ్వేం బాధపడద్దు
అంటూ ధైర్యం చెప్తాడు. సరిగ్గా వారం రోజులు గడిచాయి. వారం రోజుల తర్వాత చేతి కట్టుతో సుబ్బు డబ్బుల కోసం అక్కడికి వస్తాడు. దాన్ని చూసి రవి, అయితే సీనయ్య వీడికి బాగానే గుణపాఠం చెప్పాడు, ఇలాంటి వాళ్ళకి ఇలానే జరగాలి అనుకుంటూ ఉండగా సుబ్బు రవిని చూసి, ఇలా ఎందుకు చేశారో ఎవరు చేశారో నాకు తెలిస్తే వాళ్ళ పని చెప్తాను, ఊరికే నన్ను చూసి అంటావేంటి, నువ్వు ప్రతిదానిలో వేలు పెట్టి ఉంటావు, అందుకే ఇలా చేస్తున్నట్టున్నారు అని మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. ఇక చుట్టుపక్కల వాళ్ళు సుబ్బుని తిట్టి అక్కడి నుండి పంపిస్తారు. కాలేజ్కి వెళ్తున్న సమయంలో సితార అతనితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అతను మాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. రవి, ఆ రోజు జరిగిన దానికి చాలా బాధపడుతున్నాను, నేను నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను, మనం ఫ్రెండ్స్గా ఎందుకు ఉండకూడదు? లేదు, నేను నీతో స్నేహం చేయడం కష్టం, దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఆ మాటలకి సితార ఏం మాట్లాడకుండా బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో కీర్తి అక్కడికి వచ్చి, ఏంటి ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి వెళ్తుంది, ఏం చెప్పావేంటి? అతను జరిగిన విషయం చెప్పగా కొంపతీసి తను ప్రేమిస్తుందేమో, ఒక్కసారి ఆలోచించుకో, ఒకవేళ తను నిజంగా ప్రేమిస్తే నువ్వు అమ్మాయిని బాధ పెట్టిన వాడివవుతావు, నాకంత సీన్ లేదులే వదిలేయ్ అని అనడంతో తను సరే అని అక్కడికి నుంచి వెళ్ళిపోతుంది. రవి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. వారు ఒకరికి ఒకరు ఎదురు పడినా కూడా ఎవరితో ఎవరు మాట్లాడుకోరు. అలా మరికొన్ని రోజులు గడుస్తూ ఉండగా సితారకి పెళ్లి చూపులు జరుగుతాయి. పెళ్లి కొడుకు ఎవరో కాదు, అక్కడే ఉంటున్న సీనయ్య. ఆ పెళ్ళి తనకి ఇష్టం లేకపోయినా తను తన తల్లి కోసం ఒప్పుకోవాల్సి వస్తుంది. ఆ రోజు రాత్రి మేడ మీద ఆమె ఒంటరిగా కూర్చొని ఉండగా ఇంతలో రవి అక్కడికి వస్తాడు. ఎన్ని రోజులు నేను నీకు దూరంగా ఉన్నా నా మనసు మాత్రం నీ దగ్గరే ఉంది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ ఈరోజు నీకు నిశ్చితార్థమైంది అని తెలిసి చాలా బాధపడ్డాను, నాకేం చేయాలో అర్థం కాక నీ దగ్గరకు వచ్చాను అంటూ ఏడవటం మొదలుపెట్టాడు. నువ్వు చాలా ఆలస్యం చేశావు, జరిగిందంతా మర్చిపో, మన మధ్య ఏమీ లేదు, స్నేహం కూడా లేదు, నీ పాటికి నువ్వు ఉంటావు, నా పాటికి నేను ఉంటాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఎవరన్నా చూస్తే తప్పుగా అర్థం చేసుకుంటారు అని అనడంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం నుంచి రవి సితార ఎక్కడ ఉంటే అక్కడకు వచ్చి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది తనకు ఏమాత్రం నచ్చదు. ఒకరోజు అదే విషయం తల్లి దాకా చేరుతుంది. కీర్తి జరిగిన విషయం అంతా చెప్తుంది. అప్పుడు తన తల్లి రవి దగ్గరికి వెళ్ళి రవితో, శాంతమ్మ, ఇప్పుడే మేము కొంచెం ప్రశాంతంగా ఉంటున్నాం, దయచేసి మా మధ్యలోకి నువ్వు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, నీకు దండం పెడతాను అంటూ చెప్తుంది. అతను ఏం మాట్లాడకుండా ఉంటాడు. ఇంతలో కీర్తి వచ్చి, మీరు చెప్పాల్సింది చెప్పారు కదా, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నేను అతనితో మాట్లాడుతాను అని చెప్పడం ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత కీర్తి రవితో చాలాసేపు మాట్లాడతాడు. నేను సితారని మర్చిపోలేకపోతున్నాను, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆ మాటలు విని తను, కీర్తి, నేను ఏదో ఒక రకంగా తనని మా ఇంటికి పిలుస్తాను, అప్పుడు కూర్చొని ముగ్గురం మాట్లాడుకుందాం. అందుకు రవి సరే అని అంటాడు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం కీర్తి ఇంటికి సితార వెళ్తుంది. అక్కడ కీర్తి మాట్లాడుతూ ఉంటుంది. అలా మాట్లాడిన తర్వాత, నీకోసం నేను టీ తీసుకొస్తాను, ఒక్క 10 నిమిషాలు ఆగు అని వంటగదిలోకి వెళ్తుంది. అక్కడ రూమ్ చూస్తూ ఉండగా కీర్తి రవికి రాసిన ప్రేమ ఉత్తరాలు దొరుకుతాయి. దాన్ని చూసి తను చాలా ఆశ్చర్యపోతుంది. కీర్తి రవిని ఇష్టపడుతుందని నాకు ఇప్పుడే అర్థమైంది. ఇప్పుడు రవి ఇక్కడికి వస్తాడని అంటుంది కదా, ఇప్పుడు ఈ విషయం గురించి అతనితో మాట్లాడతాను. ఇంతలోకి రవి అక్కడికి వస్తాడు. అప్పుడు సితార రవికి ఆ ఉత్తరాలిచ్చి జరిగిన విషయం చెప్తుంది. దాన్ని చూసి అతను చాలా ఆశ్చర్యపోతాడు. అతనికి కీర్తి విషయం తెలిసిపోయింది. రవికి
కీర్తి తనను ప్రేమిస్తుందన్న సంగతి తెలిసిన వెంటనే అతను చాలా ఆశ్చర్యపోతాడు. అతనికేం చేయాలో అర్థం కాదు. చూడండి రవి, మీరు నన్ను ప్రేమించడంలో తప్పేమీ లేదు. కానీ మీ ప్రేమ నాకు ముందే చెప్పాల్సింది. నాకిప్పుడు నిశ్చితార్థం అయిన తర్వాత మీ ప్రేమ విషయం చెబితే ఉపయోగం ఏముంది? పైగా ఒక అమ్మాయి మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తుంది. అది చెప్పలేకపోతే నువ్వు అర్థం చేసుకోలేకపోవడం అనేది కేవలం నీ మూర్ఖత్వం. ఇప్పటికైనా ఆలోచించండి. అని అనడంతో అతనికి ఏం చేయాలో అర్థం కాక అలా నిలబడిపోతాడు. ఇంతలో కీర్తి అక్కడికి వస్తుంది. ఏమైంది? మీరిద్దరూ మాట్లాడుకున్నారా? అని అనడంతో రవి ఒక్కసారిగా ఆమెను హత్తుకుంటాడు. రవి ఏడుస్తూ, కీర్తి, ఎన్ని రోజులు నన్ను ప్రేమిస్తున్న విషయం ఎందుకు చెప్పలేదు? నేను నిన్ను పక్కన పెట్టుకొని మరో అమ్మాయిని ప్రేమిస్తున్నా, నువ్వు ఎందుకు చెప్పలేదు? కీర్తి అతన్ని పక్కకు పెట్టి, రవి, మనం ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు మాట్లాడాల్సిందంతా అయిపోతే ఇక్కడ్నుంచి వెళ్ళు. ఆ మాటలకి రవి, నేను సాయంత్రం నీతో మాట్లాడతాను అంటూ బాధగా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత, ఈ విషయాన్ని నువ్వు రవితో ఎందుకు చెప్పావు? ఇది సరైన పద్ధతి కాదు. అలా అని నువ్వెందుకు అనుకుంటున్నావు చెప్పు? మీది నిజమైన ప్రేమ కాబట్టి అతనికి తెలియాలి. అందుకే నేను ఇలా చేశాను. అతను తెలుసుకుంటాడు. ఇక నేను వెళ్ళొస్తాను. అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. కీర్తి తన మనసులో చాలా సంతోషపడుతూ, నా ప్రేమ విషయం తెలియడం కోసమే నేను ఇంత ప్లాన్ వేశాను. నేను నా ఇంటికి తీసుకురావడం, నా ఉత్తరాలు నీకు కనపడేలాగా చేయడం, ఇవన్నీ నువ్వు రవితో చెప్పాలి అని ఇదంతా చేశాను. ఇప్పుడు వాడికి నా ప్రేమ ఏంటనేది అర్థమైంది. ప్రతిరోజు నేను వాణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తే చాలా సరదాగా తీసుకునేవాడు. ఇప్పుడు నా నిజమైన ప్రేమ వాడికి అర్థమైంది. ఇక త్వరలోనే మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం. ఇదంతా ఖాయం. అని చాలా సంబరపడుతుంది. ఆ రోజు సాయంత్రం రవి దగ్గరకు ఆమె వెళ్తుంది. ఆమె రవి దగ్గరికి వెళ్ళిన వెంటనే రవి చాలా చాలా బాధపడుతూ, నేనిది అస్సలు ఊహించలేదు కీర్తి. నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావని, ఎన్ని రోజులు సరదాగా నాతో ఉన్నావని అనుకున్నాను. కాని ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు, అంతే చాలు. ఈ సంవత్సరంతో మన చదువు పూర్తవుతుంది. ఇద్దరికీ ఉద్యోగం వస్తుంది. ఆ తర్వాత మనం పెళ్లి చేసుకుని ఇక్కడ్నుంచి సంతోషంగా వెళ్ళిపోదాం. ఇక్కడున్న జ్ఞాపకాలేవి కూడా నాకు వద్దు. మనమిద్దరం దూరంగా వెళ్ళిపోయి కొత్త జీవితాన్ని మొదలుపెడదాం. ఆ మాటలకు కీర్తి సరే, తప్పకుండా అలాగే అని అంటుంది. ఇక రోజులు గడుస్తున్నాయి. వాళ్ళు ఆ సంవత్సరం చదువుకొని పూర్తి చేసుకుంటారు. వాళ్ళిద్దరికీ ఉద్యోగాలు వస్తాయి. ఇక ఉద్యోగం వచ్చిన వెంటనే కీర్తికి రవికి పెళ్లి జరుగుతుంది. వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిన తర్వాత వాళ్ళక్కడ్నుంచి పట్టణానికి వెళ్ళిపోతారు. పట్టణంలో కొత్త కాపురం మొదలుపెట్టి సంతోషంగా ఉంటారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇదిలా ఉండగా అక్కడ సితారాకి సీనయ్యకు పెళ్లి జరుగుతుంది. పెళ్లికి చాలామంది వస్తారు. అంగరంగ వైభవంగా పెళ్లి పూర్తవుతుంది. అక్కడ పెళ్లి జరుగుతూ ఉండగా సుబ్బుతో వర్ష మాట్లాడుతూ ఉంటుంది. చూడు సుబ్బు, నువ్వు ఎలాంటి వాడివో అందరికీ తెలుసు. కానీ నిన్ను నువ్వు మార్చుకుంటే చాలా గొప్పవాడివి అవుతావు. నీ కోపాన్ని పక్కన పెట్టి మనుషుల్ని ప్రేమించడం మొదలుపెట్టు. వాళ్ళందరూ కూడా నిన్ను ప్రేమగా చూసుకుంటారు, మంచివాడు అంటారు. అప్పుడు నేను నీకొక విషయం చెప్తాను. నువ్వు నా మాట వింటావని నేను అనుకుంటున్నాను. నేను చెప్పబోయే విషయం చాలా పెద్ద విషయం. నువ్వు ఎప్పుడైతే మంచివాడిగా మారతావో అప్పుడు నేను ఖచ్చితంగా ఆ విషయాన్ని నీకు చెప్తాను అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది? నాకే విషయం చెప్పాలనుకుంటుంది? నాకేం అర్థం కావడం లేదు. కొంపదీసి నన్ను ప్రేమిస్తుందా ఏంటి? అయినా ఈ ప్రేమదోమ నాకు అస్సలు సెట్ అవ్వవు అని అనుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక పెళ్లితంతు మొత్తం పూర్తవుతుంది. ఇక్కడి వారు అక్కడికి చేరుకుంటారు. సీతారాయ సీనయ్య అదే కాలనీలో కొత్త ఇల్లు, అక్కడే కాపురం మొదలు పెడతారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. వర్ష ప్రతిరోజు కూడా సుబ్బుతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అతను ఏదో ఒక రకంగా తప్పించుకుంటూ ఉంటాడు. కాని ఆమె మాట్లాడే మాటలు అతని మీద చాలా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అందుకే అతను చిన్నగా తనని తాను మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందరితో చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. ఒకరోజు ముసలమ్మతో మాట్లాడతాడు. బామ్మా, ఆ రోజు నేను నీతో ప్రవర్తించిన నా ప్రవర్తన నాకు చాలా చెడ్డగా అనిపించింది. నన్ను క్షమించు బామ్మా. నేనలా చేయకుండా ఉండాల్సింది. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు బాబు, అంతే చాలు. కానీ ఆ రోజు నువ్వు చెడు చేయడం వల్లే నాకు మంచి జరిగింది. అది ప్రతిసారి జరుగుతుందని ఏమీ లేదు. కానీ నువ్వు మంచివాడిగా మారితే ఈ కాలనీ అంతా బాగుపడుతుంది.
కాలనీకి సరైన సమయంలో మంచినీళ్ళ సదుపాయం వస్తుంది. 24 గంటలు నిత్యావసరమైన విద్యుత్ సరఫరా ఉంటుంది. వాడుకునే నీళ్లు 2 రోజులకు ఒకసారి వస్తాయి. ఇక్కడ వాళ్ళు నీ సొంతం అవుతారు. అప్పుడు కాలనీ రూపురేఖలే మారిపోతాయి. 7 బృందావన కాలనీ ఒక అందమైన బృందావనంగా మారుతుంది అని చెప్పడంతో అతను దాని గురించి ఆలోచించడం మొదలుపెడతాడు. ఇక ఆ రోజు నుండి సుబ్బు అక్కడ వాళ్లతో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ ప్రతి ఒక్క సమస్యను తెలుసుకుని వాటిని పరిష్కరిస్తూ ఉంటాడు. సరిగ్గా సంవత్సరం గడిచేలోపు కాలనీ రూపురేఖలే మారిపోతాయి. వాళ్ళకి ప్రతిరోజు మంచినీటి సౌకర్యం సరిగ్గా అందుతూ ఉంటుంది. అప్పుడు వర్ష సుబ్బు దగ్గరికి వచ్చి, ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేనస్సలు అనుకోలేదు. ఇక చివరిగా మిగిలింది ఒక్కటే. ఇక్కడ వాళ్ళందరూ కూడా కోరుకునేది ఒకే ఒకటి, అందరికీ సొంత ఇల్లు ఉండాలని. ఆ సొంత ఇంటి వాళ్ళు సొంతం చేసుకోవాలన్నా నువ్వు మాత్రం అడ్డుపడుతున్నావు. నువ్వు యజమానికి ఏం చెప్తావో తెలియదు, కానీ వాళ్ళందరూ కూడా ఇళ్లను సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారు. నేను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను. ప్రతి ఒక్క ఇంటికి వాళ్ళ పేరు మీద వాళ్లకు తెలియకుండా రిజిస్టర్ నేనే చేయించాను. ఇక వాళ్ళ డబ్బులు ఇవ్వడమే ఆలస్యం. ఆ మాట వినగానే వర్ష చాలా సంతోషపడుతుంది. అదే విషయాన్ని తను పెద్ద పెద్దగా కేకలు వేస్తూ అందర్నీ పిలుస్తుంది. అందరూ అక్కడికి వస్తారు. ఇక వర్ష అదే విషయాన్ని చెప్పడంతో వాళ్ళందరూ చాలా సంతోషపడుతూ, మా దగ్గర డబ్బుంది, ఆ డబ్బు ఇస్తాము, ఆ పేపర్లు మాకిచ్చేయండి అని అనడంతో అతను సరే అంటాడు. అలా డబ్బిచ్చి పేపర్లు తీసుకుంటారు. అలా ఎవరి దగ్గరైతే డబ్బులున్నాయో వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని అతని దగ్గర పేపర్లిచ్చేస్తాడు. ఇక వాళ్ళందరూ కూడా సొంత ఇల్లు వచ్చే సమయానికి మరింత సంతోషపడుతూ ఉంటారు. ఇక చిన్న చిన్న గుడిసెలు ఉన్న ఇల్లు పెద్ద పెద్ద ఇల్లుగా మారిపోతాయి. అక్కడ ప్రజలందరూ చాలా సంతోషపడతారు. అందరూ కూడా సుబ్బు చాలా మంచివాడంటూ చెప్పుకోవడం మొదలుపెడతారు. ఆ సమయంలోనే వర్ష సుబ్బు దగ్గరికి వెళ్ళి, అందరికీ ఇల్లు తీసుకున్నావు, మరి మనిద్దరం ఉండడానికి ఇల్లు తీసుకోలేదెందుకు? నేనెప్పుడూ ఇల్లు తీసుకుని సిద్ధంగా ఉన్నాను. నువ్వెప్పుడు నీ ప్రేమ విషయం నాకు చెప్తావా అని. అయితే నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం మీకు కూడా తెలిసిపోయిందనమాట. అవును, తెలిసిపోయింది అని అనడంతో ఆమె పెద్దగా నవ్వుతూ అతన్ని హత్తుకుంటుంది. ఇక అదే విషయాన్ని వర్షా తల్లి మరియు వాళ్ళ అక్క బావతో చెప్పడంతో వాళ్ళు కూడా పెళ్లి కొప్పుకుంటారు. కొన్ని రోజుల్లోనే వాళ్ళిద్దరికి కూడా పెళ్లి జరుగుతుంది. వాళ్ళు అదే కాలనీలో ఉంటూ చాలా సంతోషంగా కొత్త కాపురాన్ని మొదలుపెడతారు. ఇక్కడ విషయాలని కూడా సితార కీర్తికి ఉత్తరం రాస్తుంది. ఆమె చాలా సంతోషపడుతూ ఆ ఉత్తరాన్ని తన భర్తకి చదివి వినిపిస్తుంది. దానిని విన్న రవి, మనం కూడా తిరిగి మన 7G బృందావన కాలనీకి వెళ్దాం, అందరితో కలిసి ఉందాం అని అనడంతో ఆమె సరే అని అంటుంది. ఇక వాళ్ళు కూడా 7G బృందావన కాలనీకి తిరిగి వస్తారు. అక్కడ ఒక ఇల్లు కొనుగోలు చేసుకుని సంతోషంగా అక్కడే ఉంటారు. ఇక ఇంటి దగ్గరే పని చేసుకుంటూ అందరితో కలిసి జరిగిందంతా మర్చిపోయి సంతోషంగా వాళ్ళు జీవితాన్ని గడుపుతారు. ఆ విధంగా 7G బృందావన కాలనీ సంతోషాలతో నిండిపోతుంది. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.